కుటుంబాల్లో గొడవలు ఆడడం మానేయండి. నేను చెప్తున్నా మరలా, ఆయనే తప్పు చేశాడండి, ఆయనే మొదట గొడవ రేపాడండి, భార్య అంటది ముందు భర్త చేశాడు అంటారు, భర్త అంటాడు ముందు భార్య చేసింది అంటారు. ముందు ఆ గొడవలు ఆపేయండి. అవి ఆపేస్తే ఇస్సాకు గొడవ జగడము కలహము లేదు కాబట్టి మూడో బావి దగ్గర ఆశీర్వదించబడతాను అని అనుకున్నాడు. మరి మనం ఆశీర్వదించబడాలంటే ముందు మన కుటుంబాల్లో మనము రేపే గొడవలు, జాకెట్ ముక్క తేలేదని, సీర కొనలేదని, అది చేయలేదని, ఇది చేయలేదని, ఇలా ఉండలేదని, అలా ఉండలేదని, ఉప్పు ఎక్కువైందని, పప్పు ఎక్కువైందని గొడవలు ఏం చేయాలా? ఎవరు కోల్పోతారో ఈ గొడవలు పెట్టుకుంటే మనకు తెలియట్లేదు, మనం కోల్పోతున్నాం. ఇస్సాకు మొదటి బావి దగ్గర కలహం పడ్డాడు, గొడవ పడ్డాడు, పని జరగలేదు. రెండో బావి దగ్గర కలహం పడ్డాడు, గొడవ పడ్డాడు, పని జరగలేదు. మూడో బావి దగ్గరికి వచ్చేసరికి ప్రశాంతం అయిపోయింది. అప్పుడు ఇస్సాకు అంటాడు, అమ్మయ్య ఇప్పుడు నాకు మార్గం తెరవబడింది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆశీర్వదించబడతానంటున్నాడు. స్తోత్రం చెప్పండి. కుటుంబాల్లో గొడవలున్నా, కలహాలున్నా, ఇబ్బందులున్నా సరే, ఇంట్లో భార్యాభర్తలైనా, లేకపోతే తండ్రి కొడుకులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, నీ కుటుంబంలో గొడవలు కలహాలు ఉన్నంత కాలము నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు అభివృద్ధి చూడలేవు, నీ తర్వాత తరము కూడా అభివృద్ధి కాదు.